అండి జున్ను వండుతున్నానండి. ఇందులో ఏమేమి వేస్తానంటే 1 లీటర్ పాలండి, 1 పావు లీటర్ జున్ను పాలండి, మిరియాలు, సొంటి ఇవి వేసి బెల్లం పాకం పెట్టానండి. ఆ పాకం దీంట్లో కలిపేసాను. ఇప్పుడు జున్ను అయితే వండుతున్నాను చూడండి, మీకు చూపిస్తాను. మూత పెడుతున్నా, స్టవ్ వెలిగిస్తున్నా, ఉడికాక చూపిస్తాను. చూడండి జున్ను అయితే ఉడికిపోయిందండి. ఇదిగోండి ఇలా గుచ్చి ఇలా తీసా, దీనికైతే ఏం అంటుకోవట్లేదు. ఇదిగోండి దీనికి అంటుకుంటే ఉడకలేనట్టు, అంటుకోవట్లేదు కదా, ఉడికిపోయిందండి. ఇది చల్లారాక కట్ చేసి చూపిస్తా. చూడండి ఎంత బాగా వచ్చిందో జున్ను. నాకు జున్ను వండడం బాగా వచ్చు. చూడండి జున్ను అయితే చల్లారిపోయింది, ఎంత బాగా వచ్చింది చూడండి. కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇంకో జున్ను అయితే కట్ చేస్తున్నానండి. ఇందులో చూడండి జున్ను అయితే కట్ చేస్తా. ఇదిగోండి ముక్క ఎంత బాగా వచ్చింది చూసారా. ఇది ఇంకా చల్లారితే ఇంకా గడ్డి కింద వస్తుందండి, గండి ముక్కల కింద. ఎంత బాగుంది జున్ను. చూడండి ఫ్రిడ్జ్లో పెట్టాను, అంత గడ్డి కింద కట్టేసింది చూసారా. ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ అంతా బియ్యం తీసాను. చాలా బాగుంటుందండి. రాత్రి కొంచెం కట్ చేశాను, మీకు కట్ చేసి చూపిస్తే అంత గడ్డలా వస్తుందో. ఇంకొండి కట్ చేస్తున్నా. అదిగోండి గడ్డలా వచ్చింది చూసారా.